పిల్లల్ని కాపాడాలి, తల్లి తపనే అది. అప్పుడు అక్కడ ఒక పెద్ద పొరి ఉంది, కన్నం. ఆ కన్నంలోకి వెళ్ళండి నాయన మీరు. ఈ గణపాంస జాలములు అంటే అక్కడ ఉన్నటువంటి ఆకులు, అలములు, చెత్త చెదారం అంతా లోనికి పెట్టి కప్పివేస్తాను, మీరు నలుగురు అందులో దాగుండండి అని ఆ తల్లి చెప్పింది ఆ పిల్లలకి. అప్పుడు అందులో పెద్ద కుమారుడైనటువంటి జరిదారి ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఖచ్చితంగా ఆపద వస్తుంది, ప్రాణం పోతుంది అన్న సమయంలోన ఏ పని పడితే ఆ పని చేయకూడదు, 4 విధాలుగా ఆలోచించి చెయ్యాలి. ఒక విషయం చెప్తాను వినమ్మా, ఇప్పుడు కానీ మాకు ఆ బొరిలో పెట్టి దాచావనుకో, అందులో బాగా బలిసిన ఎలకలు ఉన్నాయి, అవి కూడా అగ్నికి జడిసి అందులో ఉన్నాయి. మావి పచ్చి ముద్దలైనటువంటి శరీరాలు, పసిపిల్లలం, మాకు కానీ అందులో పెడితే ఆ ఎలకలకు మేము ఆహారం అయిపోతాం. ఆ ఎలుకలకి ఆహారం అయిపోతాం కనుక అందులో పెట్టడం తప్పు. ఇక్కడే మేము ఉంచుతాం. ఒకవేళ ఇటు నుండి వేగంగా వస్తున్నటువంటి గాలి దిశ మార్చట్టు వెళ్ళొచ్చు, ఇక్కడికి వచ్చి అగ్ని ఆగిపోవచ్చు, లేకపోతే వర్షం కురియవచ్చు, లేకపోతే ఈ వార్త విన్న ఎక్కడో ఉన్నటువంటి మన తండ్రి ఇక్కడికి రావచ్చు, వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళవచ్చు అని ఆ పెద్ద కుమారుడు జరిదారి ఆ తల్లికి చెబుతాడు. మాతృవేదన, తల్లి హృదయం తప్పించిపోతుంది. అటువంటి సందర్భంలోనే ఆ మందపాలుడు రానే వచ్చాడు, జరితని చూశాడు, పిల్లలైనటువంటి 4 పిల్లల్ని కూడా రక్షించాడు. అప్పుడు జరిదారికి ఒక మాట అంటాడు, అమ్మా, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి 4 కుమారుల్ని కన్నావు, కానీ విధి వసాన మేము ఇక్కడ మరణిస్తాం, కానీ నువ్వు మాత్రం ఎగిరిపో తల్లి, నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనుకో, మళ్ళీ మాలాంటి 4 కుమారుల్ని కనగలవు, మళ్ళీ మాలాంటి 4 కుమారులు నువ్వు కనగలవు, కానీ మాతో నువ్వు అగ్నికి దాహమైపోకు అని ఆ కుమారుడు తల్లికి మళ్ళీ చెప్పాడు. ఇంతలోనే తన తండ్రి అయినటువంటి మందపాలుడు వచ్చాడు. వచ్చి ఆ 4 కుమారులను కూడా ఇద్దరు కలిపి అక్కడి నుండి వనం నుండి తీసుకెళ్ళిపోయారు. ఇది కాండవ దహన భాగంలో ఉంటుంది తమ్ముడు, ఎక్కడ? మహాభారతంలో. అలాగే మధు, మా డాడీ మధు, మా మేనలుడు నీలాద్రి మధు గారు ఒక 100 రూపాయలు ఇచ్చారు. చక్కటి ప్రశ్న, ఎప్పుడుదో ఇది ఇలాంటి ప్రశ్నలు అడుగుతాముడు, జ్ఞానం తెలుస్తుంది. అర్థమైందా?